రాజు, మళ్ళీ ఏదో ఒక బిజినెస్ చేయి రాజు. నీకు తోడుగా నేనుంటాను. అట్లీస్ట్ మంచి జాబ్ అయినా ట్రై చేయి. అమ్మా, నాన్నకి మీరంటే చాలా ఇష్టం. ఎప్పుడు కథ చెప్పమన్నా రాజు రాజు కథ చెప్పేవాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాన్న చెప్పే కథలో రాని మీరే అని. థ్యాంక్స్ రాజు. కోపంతో నన్ను దూరం పెట్టినా మన బంటికి మాత్రం నా గురించి గొప్పగా చెప్పావు. సారీ అమ్మాయి గారు, చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల 5 ఏళ్ళు మీకు బంటిని దూరం చేశాను, బంటికి మిమ్మల్ని దూరం చేశాను. ఆ రోజు నువ్వు దూరం చేయబట్టే కదా రాజు ఈ రోజు మన బంటి మనకు దక్కాడు. సో నో నీడ్ సారీ. హ్యాపీ మూమెంట్స్ ని తాగా మార్చుకోకండి నాన్న. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, అది చాలు. హే బంటి, బంటి అమ్మా, నాన్న, ప్రతిరోజు నేను స్కూల్ కి వెళ్ళే ముందు ఒకసారి, స్కూల్ నుంచి వచ్చాక ఒకసారి నాకు ఇలాగే ముద్దు పట్టాలి. అలాగే బంటి. బంటి ఇంకా చాలు, అమ్మ కోసం వెతుకుతూ ఉంటారు, అమ్మను వెళ్ళలేము. అమ్మని కొద్దిసేపు నా దగ్గర ఉంచుకోవాలి. నాన్న నాన్న నాన్న, నేను దేవుణ్ణి చూడాలి, నన్ను అక్కడ తీసుకెళ్ళరా ప్లీజ్ నాన్న, ప్లీజ్ అమ్మా. సరే సరే దా.